కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. దాని మీద స్పష్టం చెప్పని చెప్పాను. రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించినాడు. బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏమైతే గజ్జి సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు, మళ్ళీ ఏం గుర్తులేదు. 15 నిమిషాలతో మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికైనా. కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరు, సర్పంచో, ఎంపీటీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. ఇప్పుడు కరీంనగర్లో ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాక గెలవాలి. వాళ్ళు ఓట్లు వేయించుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లునే కరీంనగర్లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలే వాళ్ళు. అంటే ఇది అన్ని ఆయన ఏం ఆడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టెక్క విజిల్ లేగానే రెచ్చిపోయి మాట్లాడుతానంటే చెప్పండి. మేబీ ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా? ఇలా బీసీ అంటే బీసీ నాయకుడు విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్లు ఏమంటే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తారు. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళేం బీసీ నినాదం ఇవ్వాలా? పోనీ అగ్రవర్ణ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తిపత్రం అంటే వాళ్ళే వెళ్తున్నారు. ఓడిపోయే దాంట్లో రెడ్డిని నిలబడతారా మీరు అంటున్నారు. ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు. ప్లస్ మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవర్ణాలు అందరూ కూడా డిసైడ్ ఉన్నారు. వాళ్ళు ఎంపీ కూడా డిసైడ్ ఉన్నారు, విశ్వాసం ఉన్నోళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారంటే రాహుల్ గాంధీ మహాదేవ్పూర్ అది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు అనుమానాలు తెలంగాణలో కూడా మరి వాళ్ళ ఎంపీ ఆయన మీద కూడా మేమే గెలుస్తున్నాం. ఏం తీసుపడతామేంది? ఇప్పుడు పోయినసారి అసెంబ్లీలో మేము 8 సీట్లు ఎట్లా గెలుస్తాం? 8 సీట్లు ఎట్లా గెలుస్తాం మేము? ఎమ్మెల్యే కాదు, అధికారం మాదే వస్తుంది కదా. కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు? తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది? హిమాచల్లో అధికారం ఎట్లా వస్తుంది మీకు? అన్నింటిలో మేము అధికారులకు వస్తాం కదా. పార్లమెంట్లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే? కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము, ఏదో బండి సంజయ్ తిరిగితే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము. లాస్ట్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి అన్న ఆయన బాధ అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్లు వేసుకొని తిరిగిన షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే. కాబట్టి బీజేపీని తిరిగితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతో గన్మెన్లు వేసుకొని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా ఉంటే మా పార్టీనే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరు ఎక్కడిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డామిడ్ కథ లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరు ఎక్కడిది? 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం. మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే కూడా నమ్ముతాడా అన్న? ఇది నేను గెలిచాక వెంటనే ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే? ఎందుకు పిటిషన్ ఇవ్వలే? ఆయనను ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ. ధన్యవాదాలు. మతం గురించి నేను ఏమంటున్నా అంటే నేను చెప్తున్నాను, మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం
పక్కా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుంది. ఎన్నికల కోసం కాదు, ఎన్నికలు ఉన్న ధర్మం గురించి చెప్తాం, ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడతాం. జైలుకు పోయినాం, లాఠీ చార్జ్ దెబ్బలు తిన్నాం. మేము బైన్సా